పార్లమెంట్లో రాజ్యాంగం సవరణ బిల్లు వీగిపోవుడుతోటి పొద్దుగాల సెంటర్ కేబినెట్ మీటింగ్ పెట్టి ఎన్నో మాట్లాడుకున్రు. గవర్నమెంట్ జాబులు చేస్తోళ్లకు 2% డిఏ పెంచిండ్రుల్లా. ఇదో లెక్క అయితే రాత్రి 8:30కు ప్రధానమంత్రి మోడీ సార్ మాట్లాడబోతుండని ఓ మత్లాబ్ రాగానే అదే పెద్ద బ్రేకింగ్ వార్త అయింది దేశానికి. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఏం చెప్తాడో అని అందరు ఏటింగ్ చేస్తే గివ్వి చెప్పిండిగా. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు ఆపినందుకు సారీ చెప్పిండు ప్రధానమంత్రి మోడీ సారు. ఆడోళ్ళు రాజకీయాలకు రావద్దని కుట్రలు చేసిర్రు, బిడ్డ ఉట్టక ముందే సంపేసిర్రు అనుకొచ్చిండు. सभी माताओं बहनों उनसे मैं क्षमा प्रार्थी हूँ और नारी सब भूल जाती, अपना अपमान कभी नहीं भूलती। महिला आरक्षण विरोध करके जो पाप विपक्ष ने किया है इसकी उन्हें सजा जरूर मिलेगी. బిల్లు కడ్డంబడ్డ కాంగ్రెస్, డిఎంకే, ఎస్పీ, టీఎంసీ పార్టీలను పబ్లిక్ క్షమించారు. మహిళలు తప్పకుండా బుద్ధి చెప్తారు అన్నాడు. इन्हें डर है अगर महिलाएं सशक्त हो गई तो इन परिवारवादी पार्टियों का नेतृत्व खतरे में पड़ जाएगा. ये कभी नहीं चाहेंगे कि उनके परिवार के बाहर की महिलाएं ఆగే బడే. డీలిమిటేషన్ కు సాకు చూపించిరు. దక్షిణ భారతానికి ఏ రాష్ట్రానికి అన్యాయం కాదని చెప్పినా ఈయనకుట ఈ పని చేసిరని గరమయ్యిండు. ఎట్లనన్నా చేసి మహిళలకు న్యాయం చేస్తామని అయితే మోడీ సార్ మాట ఇచ్చిండు. कल हमारे पास संख्या बल नहीं था, लेकिन इसका मतलब ये नहीं है कि हम हार गए. हमारा आत्मबल अजय है. हमारा प्रयास रुकेगा नहीं, हमारा प्रयास थमेगा नहीं. సార్ చెప్పాలనుకున్నది కెమెరా ముంగట చెప్పిండు. అయితే ఈ బిల్ పాస్ కాదని తెలిసినా కావాలనే పార్లమెంట్ లో పెట్టి డ్రామా చేసిరని ప్రతిపక్షాలు అంటున్నాయి. 2023లో ఇదే బిల్లు పాస్ అయింది. ఇప్పుడున్న 543 సీట్లతోటి రిజర్వేషన్లు ఇస్తే మేము మద్దతు ఇస్తాము అంటున్నాయి. కానీ ఎందుకో ఈ ముచ్చట పట్టించుకుంటలేరు సెంటర్ వాళ్ళు.